ఇంకొకటి వేడి కురుపులు, సెగగడ్డలు అనేసి అంటూ అవునమ్మా. ఉంటారు. అవును. ఇవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! ఇది విపరీతమైన పెయిన్ ఉంటుంది. అవునండి. సో దీన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు? దీనికి అంటే అందులో చాలా వనమూలికలతోటి రకాలు ఏదైనా ఉంటాయమ్మా. అవును. ట్రీట్మెంట్? అందులో చాలా రకాలు ఉంటాయమ్మా. కొంతమందికి ఎర్రగా వచ్చి అది బాయిల్ పగలదమ్మా అది. కొంతమందికి నల్లగా వస్తుందమ్మా. కొంతమందికి చిన్నది వచ్చి వెంటనే అది ఓపెన్ అయ్యి బయటికి పసు అది వెళ్ళిపోవడం, ఇలా అనేక రకాలు ఉంటాయమ్మా ఇందులో. ఏదైనా కూడా ఈ పగలాలంటేనమ్మా మనకేం చేసేవారంటే వేడి వేడి అన్నంలో మెంతి పొడిని కలిపి దాన్ని పట్టి కింద వేసేవారమ్మ. వేస్తే ఇమీడియట్గా అది బయటికి పగిలిపోయి ఆ లోపల ఉన్న బ్యాడ్ మ్యాటర్ ఏదైతే ఉందో పస్ అంటాం మనం, చెడు రక్తం కానీ అన్నీ బయటకు వచ్చేసి తగ్గిపోయామ్మా. అలా చేసుకోవచ్చు. దానికే వేడిగా ఉండి అది ఇబ్బంది పెడతామంటే గంధం రాసుకున్నా కూడా ఆ వేడి తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు ఉంటుంది కదమ్మా, ఈ చుట్టలు చుడతారు కదా, ఆ పొగాకుని నూరి కూడా పట్టి కింద వేస్తే చాలా తొందరగా అణిగిపోతుందమ్మా. అదేవిధంగా పనస ఆకులమ్మ, లేదంటే కురుపాకు అంటారు, దాన్ని రణపాల అంటారు దేంట్లోని ఆయుర్వేదంలో. ఆ రణపాల ఆకు నూరమ్మ దాన్ని ఆముదంలో ఉడకబెట్టి కడితే ఎటువంటి కురుపులైనా తగ్గిపోతాయమ్మా. అన్ని రకాల కురుపులు, అన్ని రకాలకి ఓవరాల్గా పనిచేసేది అదమ్మా. దాని పేరే కురుపాకు, కానీ ఆయుర్వేద శాస్త్రంలో రణపాల అంటారు దాన్ని. ఇది మనకు రణాన్ని తగ్గించేదమ్మా. గురువు గారు ఏదమ్మా ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి మనకి రణపాల? అన్ని పార్కుల్లో ఉంటుందమ్మా రణపాల అనేది. ఒక దాన్ని ఏమంటారంటే డిసెంబరాల్ అని కూడా అంటారు. కరెక్ట్గా డిసెంబర్ నెలలో ఒక వెన్ను కింద వచ్చి ఫ్లవర్స్ వస్తాయమ్మా, చాలా అందంగా ఉంటాయి. అది దాన్ని బీజపత్ర అని కూడా అంటారు. అంటే ఆకుని కింద పడేస్తే మొక్కలు మొలిచేస్తాయమ్మా. అది దళసరిగా ఉంటుంది, ఇరిస్తే టక్మని ఇరుగుతుంది. దానిని వాడుకోవచ్చమ్మా. వాడుకుంటే అన్ని రకాల కురుపులు తగ్గుతాయమ్మా. అదేవిధంగా మనకి బాడీ హీట్ అవడం వల్ల కూడా వస్తుంది కాబట్టి ఈ హీట్ తగ్గించడానికి కూడా మనం జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు ఇలాంటి కొద్దిగా సాల్ట్ కలిపిన మజ్జిగ తాగుతూ ఉంటే దాహానికి మంచి డ్రింక్ అవుతుందమ్మా. అది 3 కలుపుకొని చేసుకున్న డ్రింకు. మీకు యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్లో చాలామందికి సమ్మర్లో వేడి చేయడం వల్ల బర్నింగ్ సెన్సేషను, ఎల్లుగా వెళ్ళటం, అనేక రకాల ఇబ్బందులు వస్తాయమ్మా. అవన్నీ తగ్గాలి అంటే మీరు తర్బూజా గింజలు కానీ, కర్బూజా గింజలు, లేకపోతే దోస గింజలు, జీలకర్ర, కరివేపాకు, ధనియాలు ఇలాంటివి కలుపుకుని కనుక మీరు మజ్జిగ పలచగా చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని తాగితే ఈ సమ్మర్లో వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయమ్మా. మూత్రవ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ డ్రింక్ అనేది. గురుగారు, మరి గవద బిళ్ళలు అంటూ ఉంటారు కదా, ఇది వస్తే అసలు ఏమి తినడానికి కూడా కాదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, ఒక జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అవి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయమ్మా అందులో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఈ మమ్స్ అంటారు అన్నమాట. ఈ మమ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే సంతానలేమి అనేది స్త్రీలోని పురుషుల్లోని కూడా జరుగుతుందమ్మా. చిన్నపిల్లల్లో జరిగిన ఇది ఏదైతే ఉందో అప్పుడు మనం మర్చిపోతాం, ఏదో వచ్చిందిలే తగ్గిపోయింది అనుకుంటాం. దానివల్ల మీకు ఈ స్త్రీలోని పురుషుల్లోని కూడా ఈ శుక్రం, స్పెర్మ్ అనేది వృద్ధి అసలు ప్రొడక్షన్ అనేది లేకుండా పోవడానికి అవకాశం ఉందమ్మా ఇందులో. అంటే ఏ ఏజ్లో వస్తే? చిన్న ఏజ్లో, ఏ ఏజ్లో వచ్చినా కూడా. అందుకేంటంటే దాన్ని పూర్వం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా వాటికి అద్భుతమైన ట్రీట్మెంట్లు ఉండి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక యాంటీబయాటిక్ లేకపోతే ఫీవర్కి ఏదో ఒకటి వాడేసి తగ్గిపోయిందని అనుకుంటాం. కానీ దాని నుంచి ఆ ఏదైతే నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గాలనేది ఒక ఆయుర్వేదం శాస్త్రంలో ఉందమ్మా. దానికి విరుగుడు ఏంటంటే అవిసి చెట్లు అని ఉంటాయమ్మా. అవిసి చెట్లు అంటారు. అంటే సీమ అవిస, పెద్ద అవిస అంటారు. ఈ పెద్ద అవిస వృక్షాలు అవుతాయి అమ్మాయి. దాని యొక్క ఆకుల్ని మీరు నూరి ఆ పసరు దూది ముంచమ్మా. ఆ దూది వేసి కట్టుకుంటే 3 డేస్లో తగ్గిపోతాయి అమ్మాయి. ఆ అవిసి చెట్లు యొక్క ఆకులు తీసుకున్నమ్మా, వాటిని నూరుకుని గుడ్డలో పిండి పసరు పిండి ఆ పసరులో దూది ముంచి ఆ దూదిని అంటించాలమ్మా. ఎక్కడైతే ఉంటాయో అంత లెక్క అంటించడం వల్ల తగ్గిపోవడమే కాకుండా ఏదైతే ఈ ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుందమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. రెండవది ఏంటంటే ఉమ్మెత్తలో నల్ల ఉమ్మెత్త అంటారమ్మా. ఆ నల్ల ఉమ్మెత్త ఆకు నూరి కూడా అంటించి దానిపైన దూది అంటించి కట్టుకున్నా కూడా ఈ గవదలు తగ్గిపోతాయమ్మా. తగ్గిపోయి మీకు ఏదైతే ఈ సంతానలేమి అంటే సంతానం కలగకుండా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం కాపాడుకోవచ్చమ్మా. అది చిన్న ప్రాబ్లం కాదమ్మా, ఏదో గవదలు వచ్చినాయి పోయినాయి అని అనుకుంటారు. దానివల్ల ఫ్యూచర్లో
సంతానం కలగకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని రక్షించుకోవాలంటే ఈ 2 రకాల ట్రీట్మెంట్లు చేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్ నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చండి. ఓకే గురుగారు, చర్మానికి సంబంధించి వచ్చే సమస్యలతో పాటు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం ఎలా ప్రొటెక్ట్ పొందాలి, అండ్ అలాగే ఈ వేసవి తాపం నుంచి కూడా మనం ఎలా ఉపశమనం పొందాలి, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.